ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారము, శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మన ప్రాచీన భారతీయ మహర్షులు వ్రాసినటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర గ్రంథాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇది చాలా విలువైనటువంటి సమాచారం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీ బంధుమిత్రులకు అందించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలుపుతూ ఉండండి. ఇక ఈ విలువైన సమాచారాన్ని మనకు అందించినటువంటి వారు శ్రీ ఆదిత్య నారాయణ్ గారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు. వీరు తమ యొక్క విజ్ఞానాన్ని గ్రంథ రూపంలో భద్రపరిచారు. అయితే ఆ గ్రంథాలు మనకు దొరకడం లేదు. అయితే ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత వారు రాసినటువంటి గ్రంథాలు దేనికి సంబంధించినవో వాటిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మీకు అందించడం జరుగుతోంది. ముందు మీకు నేను కొన్ని గ్రంథాల పేర్లు చెప్తాను. దర్పణ శాస్త్రము, దర్పణ ప్రకరణము, ముకుర కల్పము, యంత్ర కల్పతరువు, లోహతత్వ ప్రకరణం, లోహ ప్రకరణం, విమాన చంద్రిక, విష నిర్ణయాధికారము, వ్యోమయాన తంత్రము, సమ్మోహన క్రియాకాండం, ఇలా వందలాది గ్రంథాలు రాశారు. కొంతమంది ఋషుల పేర్లు చెప్తాను. అగస్త్య మహాముని, అత్రి, అంగీర, ఆపస్తంభ, ఈశ్వర, కపర్ది, గర్గ, గాలవ, గోభిర, ఇలా ఎంతో మంది ఉన్నారు. మన ఋషులు ముక్కులు మూసుకుని మూలను కూర్చుని తపస్సు చేసుకునేవారు కాదు, గొప్ప వైజ్ఞానికులు. భారతదేశంలో అధికారంలో ఉన్నవారు వీరిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని మనం కోల్పోయాము. కానీ మన ప్రాచీన విజ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనికి ఒక ఉదాహరణగా ఏమిటంటే 1936వ సంవత్సరంలో అప్పటి వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితాని రసరత్న సముచ్చయ అనే పేరుతో ముద్రించారు. ఒక కేటలాగు లాగా. అది మన దేశంలో దాని విలువ ₹1. కానీ అదే కేటలాగు జర్మనీ దేశంలో మన భారతీయుల గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగు ₹5,000 చొప్పున అమ్ముడుపోయింది ఒక్కొక్కటి. అది మన భారతీయ వైజ్ఞానిక విలువ. కానీ అది మరుగున పడిపోతోంది. మనమైనా కాపాడుకొని మన తర్వాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఇది ఒక చిరు ప్రయత్నం. ఇప్పుడు వరుసగా కొన్ని గొప్ప గ్రంథాల గురించి తెలుసుకుందాం. మొదటిది బృహద్యంత్ర సర్వస్వము. ఈ గ్రంథాన్ని భరద్వాజ మహర్షి రాశాడు. ఈ గ్రంథంలో ఎన్నో యంత్రాల గురించి వివరంగా చెప్పాడు. ముఖ్యంగా విమానాధికరణము అనే ఒక అధ్యాయం ఉంది. ఇందులో అనేక విమానాలు, విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించడం జరిగింది. ఈ విమానాలు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి, భయంకర వాయుగుండాల గురించి, అమిత విద్యుత్ శక్తి, అత్యుష్ణము, అతి శీతలము నుంచి విమానము మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు 13 రకాల దర్పణాలు అంటే అద్దాల గురించి వివరించారు. చూడండి, అప్పుడే ఇందులో దుష్ట శక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించే దర్పణాలు 6, సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణాలను ఆకర్షించి అక్కర్లేని వాటిని నిరోధించే దర్పణాలు 6 ఉన్నాయి. ఇక 13వది వివిధ రకాల పొగను సృష్టిస్తుంది. ఇది విచిత్ర కార్యాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసే అద్దాలలో ప్రధానంగా సోడియం గ్లాసులు, పొటాషియం గ్లాసులు మాత్రమే ఉన్నాయి. కానీ మన ప్రాచీనులు అద్దం తయారు చేసేటప్పుడు బంగారం, పాదరసం, అయస్కాంతం, ముత్యాలు ఇలాంటివి కూడా కలిపారు. అంతేకాకుండా కొన్ని రకాల దివ్య ఔషధాలు కూడా అద్దం తయారీలో కలిపారు. అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది. చూడండి, మన సినిమాలు చూస్తూ ఉంటాం, అలా ఎగిరిపోతున్నట్లు పుష్పక విమానం అంటారు దాన్ని. మరి అందులో అంత ఉంది. ఇక రెండవ గ్రంథము ఆగతత్వ లహరి. ఇందులో వ్యవసాయం, అనేక వృక్షాల వర్ణనలు, వాటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని అశ్వలాయన మహర్షి రాశాడు. ఇక మూడవది అవతత్వ ప్రకరణం. ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రాశాడు. దీంట్లో స్నాన ఫలాలు, జలాల్లో రకాల గురించి వివరించారు. ఇక తరువాతది అండ కౌస్తభం. ఇది పరాశరుడు చేత వ్రాయబడింది. బ్రహ్మాండ చరిత్ర, జీవకోటి విమర్శ మొదలైనవి ఇందులో ఉన్నాయి. తరువాతి గ్రంథం అంశుబోధిని. ఇది భరద్వాజ మహర్షి రాశాడు. ఇందులో గ్రహాలు వేధించే పద్ధతులు,
ఇంకా ప్రకాశం, ఉష్ణం, ధ్వని, తంత్రి వార్తా విధి అంటే టెలిఫోనీ, విమాన నిర్మాణ విధి, విద్యుత్ శక్తి ప్రయోగాలు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇక తరువాతి గ్రంథము ఆకాశ తంత్రం. ఇది భరద్వాజ మహర్షి ఇది కూడా రాశారు. ఇందులో ఆకాశం యొక్క 7 విధాలు, ఆకాశ క్షేత్ర విభాగాలు, ఆకాశంలోని శక్తి సంయోగ విధము, ఆకాశంలోని అగ్ని, కాంతి, గ్రహ కక్షలు, భూములు, నదులు మొదలైన వాటి వివరణలు ఇందులో ఉన్నాయి. ఇక తరువాతి గ్రంథము ఋక్ హృదయ తంత్రం. ఇది అత్రి మహర్షి రాశాడు. ఇందులో రోగాలు, చికిత్సలు వివరించబడ్డాయి. తరువాతి గ్రంథము ఔషధీ కల్పం. ఇది కూడా అత్రి మహర్షి రాశాడు. ఇందులో ఔషధాల ప్రభావాలు చెప్పబడ్డాయి. చిరకాలం జీవించడానికి అవసరమైన యోగాలు, గుళికా యోగాలు, ఆయుర్వృద్ధి మొదలైనవి ఇందులో చెప్పబడ్డాయి. ఇక తరువాతి గ్రంథము కరక ప్రకరణము. ఇది అంగీరస మహాముని రాశాడు. ఇందులో మేఘాల గురించి, అందులోని మేఘాల్లో వచ్చే మార్పులు, జీవరాశుల ఉత్పత్తి విధానము, సూర్యరశ్మిలోని మార్పులు, మేఘాలకి సంబంధము, నవరత్నాలు పుట్టడానికి సంబంధించిన సూర్యరశ్మి విభాగాలు ఇందులో ఉన్నాయి. తరువాతి గ్రంథము కర్మాబ్ది సారము. ఇది ఆపస్తంభ మహర్షి చేత రాయబడింది. ఇందులో కర్మలు, చేయవలసిన విధులు, వాటి ప్రాముఖ్యత, వాటి ఫలాలు, శారీరక మానసిక ఫలాలు మొదలైనవి ఉన్నాయి. తరువాతి గ్రంథము కౌముది. ఇది సోమనాథ ఋషి చేత వ్రాయబడింది. ఇందులో బ్రహ్మాండం గురించి విపులంగా రాశారు. తర్వాత గ్రంథము ఖేట సర్వస్వము. ఇది జైమిని మహర్షి చేత రచించబడింది. ఇందులో ఆకాశ విభాగాలు, అందలి గ్రహ కక్షలు మొదలైనవి ఉన్నాయి. తరువాతి గ్రంథము ధాతు సర్వస్వము. ఇది బోధాయన మహర్షి చేత రాయబడింది. ఇందులో ధాతువులు, వాటి ఉత్పత్తులు, గనులు, గనుల నుండి లోహాలు తీసే పద్ధతి, విషాలు, విషహరణోపాయాలు, భస్మాలు, గంధకం, పాదరసం ఇలాంటి వాటి గురించి చెప్పబడింది. తరువాతి గ్రంథము ధూమ ప్రకరణం. ఇది నారద మహర్షి చేత వ్రాయబడింది. ఇందులో ధూమములు, వాటిని కొన్ని రకాల ఆమ్లాలతో పరిశోధించడం, ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకోవడం, అంటే ఆ పదార్థాలలోని విషగుణాలను తెలుసుకోవడం, తద్వారా శరీరాన్ని, బుద్ధిని పోషించుకోవడం, ఈ విషయాలన్నీ ఇందులో చెప్పబడ్డాయి. తరువాతి గ్రంథము నామార్థ కల్పం. ఇది అత్రి మహర్షి చేత వ్రాయబడింది. ఇందులో 84 లక్షల శక్తులు, వాటి నామాలు, నామార్థాలు ఉన్నాయి. ఓహోహో. తరువాతి గ్రంథము ప్రపంచలహరి. ఇది వశిష్ఠ మహర్షి చేత వ్రాయబడింది. ఇందులో బ్రహ్మాండము యొక్క నిర్మాణము అణువుల వలన లేక బ్రహ్మతత్వం వలన అనే చర్చ ఉంది. అణువుల విమర్శ కూడా ఇందులో ఉంది. తరువాతి గ్రంథము బ్రహ్మాండ సారం. ఇది వ్యాస మహర్షి చేత వ్రాయబడింది. ఇందులో బ్రహ్మాండ చరిత్ర ఉంది. తరువాతి గ్రంథము మేఘోత్పత్తి ప్రకరణం. ఇది అంగీరస మహర్షి కృతం. ఇందులో మేఘాలు, మెరుపులు, పిడుగులు, వాటి యొక్క ఉత్పత్తి వర్ణనలు ఉన్నాయి. తరువాతి గ్రంథము లోక సంగ్రహం. ఇది వివరణాచార్య కృతం. ఇందులో 1714 భాషలు, జీవజాతులు, వాటి పుట్టుక, ఆహార నియమాలు, మతాలు మొదలైన వివరాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం అంతా ఇందులో ఉంది. తరువాతి గ్రంథము లోహతంత్రం. ఇది శాక్త్యాయన మహర్షి చేత రాయబడింది. ఇందులో లోహోత్పత్తి మొదలైన విషయాలు ఉన్నాయి. తరువాతి గ్రంథము వాయుతత్వ ప్రకరణము. ఇది కూడా శాక్త్యాయన మహర్షి కృతమే. ఇందులో 84,000 రకాల వాయువులు, వాటి పొరలు, భూమి మీద ఆయా వాయువుల యొక్క ప్రభావాలు, అవి వృక్ష సంపదపై ఎలా పనిచేస్తున్నాయి, ఈ వాయువులను కనిపెట్టడానికి తగిన యంత్ర సాధనాలు, ఇలాంటి అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఓహోహోహో. తరువాతి గ్రంథము వైశ్వనర తంత్రం. ఇది నారద మహర్షి చేత వ్రాయబడింది. ఇందులో 128 రకాల అగ్నులు, వాటి రంగులు, గుణాలు, ఉపయోగాలు, కొలతలు, తరతమ భేదాలు ఉన్నాయి. తరువాతి గ్రంథము శక్తి తంత్రం. ఇది అగస్త్య మహర్షి చేత రాయబడింది. ఇందులో విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్థ్యము, రూపాకర్షణి, రసాకర్షిణి, గ్రంథాకర్షిణి, స్పర్శాకర్షిణి, శబ్దాకర్షిణి, ధైర్యాకర్షిణి, శరీరాకర్షిణి, ప్రాణాకర్షిణి మొదలైన ముఖ్యమైనటువంటి 16 శక్తుల వర్ణన, ఇంకా
సెకనుకు 1,86,000 మైళ్ళ వేగంతో ఇప్పుడు టెలివిజన్, రేడియో ప్రసారాలు ఎలా అయితే పోతున్నాయో అదేవిధంగా విద్యుత్ శక్తి సహాయంతో రసము, గంధకము, స్పర్శము, చివరికి శరీరం కూడా అంతే వేగంతో ప్రయాణించగల విధి విధానాలన్నీ ఇందులో చెప్పబడ్డాయి. బహుశా వాయు వేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు ఈ గ్రంథంలో. ఆహాహా! తరువాతి గ్రంథము శుద్ధ విద్యాకల్పం. ఇది అశ్వలాయన మహర్షి కృతము. ఇందులో ప్రపంచోత్పత్తి నిర్ణయం ఉంది. తరువాతి గ్రంథము సమరాంగణ సూత్రధారము. ఇది భోజమహారాజు చేత రాయబడింది. ఇందులో అనేక యంత్రాలున్నాయి. ఈ యంత్రాల యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానాలు, విమాన నిర్మాణ విధానాలు, ధ్వని యంత్రము చేయు పద్ధతులు, బొమ్మలచే యుద్ధము, నాట్యము, సంగీతము, ద్వారరక్షణము మొదలైన విచిత్రాలు కలవు. పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రాసిన బృహద్విమాన శాస్త్రంలో అశనికల్పము, అంశుమతంత్రము, ఉద్దిజ్యతత్వ సారాయణము, దర్పణకల్పము, దర్పణ శాస్త్రము, దర్పణ ప్రకరణము, ద్రావక ప్రకరణము, మణికల్ప ప్రదీపిక, మణి ప్రకరణము, మణి రత్నాకరము, ముకుర కల్పము, యంత్రకల్పము, యంత్రకల్పతరువు, లోహతత్వ ప్రకరణము, లోహ ప్రకరణము, లోహ రత్నాకరము, లోహ రహస్యము, లోహ శాస్త్రము, విమాన చంద్రిక, విష నిర్ణయాధికారము, వ్యోమయాన తంత్రము, శక్తి తంత్రము, శక్తి బీజము, శక్తి కౌస్తుభము, సమ్మోహన క్రియా కాండము, సౌదామినీ కళ, ఇలాంటి 150 గ్రంథాలున్నాయి. అబ్బబ్బబ్బా! అంతేకాకుండా అగస్త్య అత్రి, అంగీర ఆపస్తంభ, ఈశ్వర కపర్ది, గర్గ గాలవ, గోభిల గౌతమ, నారద పరాశర, భరద్వాజ వశిష్ఠ, వాల్మీకి వ్యాస, శౌనిక సిద్ధనాథ మొదలైన 140 మంది గ్రంథకర్తలు ఉన్నారు. ఋషులంటే ముక్కులు మూసుకుని మూలను కూర్చొని తపస్సు చేసుకునేవారు కాదు. అత్యాధునిక విజ్ఞానాన్ని ఆనాడే అవపోసన పట్టి రాసినటువంటి వారు అని ఇప్పటిదాకా చెప్పినటువంటి గ్రంథాలలోని విషయాలను చూస్తే మనకు అర్థమవుతుంది కదా. వీటిని మనము పరిరక్షించుకుందాము, పరిశోధించి ఆ విజ్ఞాన సర్వస్వాన్ని, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, హ్యూమన్ సైన్సెస్, హెల్త్ సైన్సెస్, వాట్ నాట్ అన్నిటినీ మన వాళ్ళ ఆనాడే వేల సంవత్సరాల క్రితం అందించారు. దొరికినంత వరకు పరిశోధించి వాటిని పరిరక్షించుకొని మనకి ఉపయోగించుకొని మన జీవన పద్ధతుల్ని మెరుగుపరుచుకొని రాబోయే తరాలకు అందించి భారతీయులు అంటే విజ్ఞానవంతులు అని మళ్ళీ నిరూపిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హో భారత్. సర్వే జనా సుఖినో భవంతు.